సో అది అందుకే నేను అంత టైం తీసుకుంటా. వాళ్ళు నాకు అంత సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదని నేను టైం తీసుకొని చేస్తాను సినిమా. ఎస్ ఒక్కొక్క ఫిల్మ్ బయటకు రావడానికి 2 years పడుతుంది యా కదా. కరెక్ట్. మరి అంత గ్యాప్ తీసుకుని ఒక గ్యారంటీడ్ గ్యాప్ చాలాసార్లు ఏంటంటే ఈ గ్యాప్ నా కంట్రోల్లో ఉండదు. ఈ గ్యాప్ నేను ఎందుకంటే ఇప్పుడు జాతిరత్నాలు అనేది రిలీజ్ అయ్యి March 2020 రిలీజ్ అయ్యే టైంకి పాండమిక్ అనౌన్స్ అయ్యి 1.5 years సినిమా ఆగిపోయింది. అవును, ఆ గ్యాప్ అందుకే వచ్చింది అక్కడ. మళ్ళీ ఈ సినిమాలో కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ డిలేస్ వల్ల ఈ సినిమా చాలా డిలేస్లోకి వెళ్ళింది, అందుకే కొంచెం గ్యాప్ వచ్చింది. సో గ్యాప్ అనేది అన్ని ఫ్యాక్టర్స్ మన కంట్రోల్లో ఉండవు. సో నేనేదో కావాలనేది కాన్షియస్గా తీసుకున్న గ్యాప్ కాదు అది, అది అలా అయింది అంతే. బట్ డెఫినెట్గా ఒక ఆడియన్స్కి ఎక్సలెంట్ క్వాలిటీ ఫిల్మ్ ఇవ్వాలనే ఇంటెన్షన్తో ఆ ప్రాసెస్లో మాత్రం నేను టైం తీసుకుంటాను. కథ వెతకడం దగ్గర నుంచి కంటెంట్ సర్చ్, దెన్ దాని తర్వాత ఆ కంటెంట్ రైటింగ్ ఇంకా ఎలా బెటర్గా చేయొచ్చు, ఎగ్జిక్యూషన్ ఎలా చేయొచ్చు, దాన్ని రైటింగ్ వైజ్ స్క్రీన్ ప్లే వైజ్ దాని ఎగ్జిక్యూషన్ ఎలా బెటర్గా చేయొచ్చు, ఈ మొత్తం ప్రాసెస్. ఎందుకంటే నేను గట్టిగా నమ్మేది లైఫ్లో ఏంటంటే రిజల్ట్ మన చేతిలో ఉండదు, అదే ప్రాసెస్ మన చేతిలో ఉంది. ప్రాసెస్ మంచి. సో ఆ ప్రాసెస్ అనేది మనం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ పర్ఫెక్షన్ చేయాలి దాంట్లో అనేది నా ఫిలాసఫీ. అంటే ఓన్లీ సినిమానే కాదు, ఏదైనా ఏ లైఫ్లో ఎనీ టాస్క్, మనకి ఏ టాస్క్ ఇచ్చినా దాన్ని పర్ఫెక్ట్గా మన కేపబిలిటీస్కి ఉన్న పర్ఫెక్షన్ అచీవ్ చేసేసి పక్కనకి వెళ్ళిపోవాలి. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు నీ తాలూకు ఇన్వాల్వ్మెంట్ అంత బాగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారా, లేకపోతే వేలు పెడుతున్నారా? లేదు, లక్కీలీ నాకు సోఫార్ అలాంటిది ఏం జరగలేదు. ఏజెంట్ కానీ, జాతిరత్నాల్లో అనుదీప్ కానీ, ఇప్పుడు మహేష్ కానీ, వీళ్ళందరిలో ఒక కామన్ మంచి క్వాలిటీ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మహేష్ ఈ కథ చెప్పినప్పుడు బ్రిలియంట్ స్టోరీ ఆల్రెడీ. సో కథ పరంగా మేము ఇవాళ తీసిన సినిమా, మహేష్ చెప్పిన సినిమా యాజ్ ఇట్ ఈస్. బట్ నేను అన్నట్టు నాకు ఎలా అయితే అనుదీప్తో, స్వరూప్తో ఒక జర్నీ ఉండిందో, అలా మహేష్తో కూడా ఒక జర్నీ ఉండింది, ఒక 2-3 months వేర్ వి సాట్ డౌన్ అండ్ వేర్ లైక్ ఓకే, ఇప్పుడు ఇది మనది సినిమా, దీనిలో హ్యూమర్ పరంగా ఇంకేం బెటర్గా చేయొచ్చు, కామెడీ పరంగా హౌ కెన్ బి బెటర్ ఎనీ సీన్, స్టాండప్ ఏదైనా ఇంకా బెటర్గా చేద్దామా, సీన్ ఏదైనా బెటర్ చేద్దాం అన్న ఒక హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఒక జామింగ్ అంటారు కదా, ఆ ప్రాసెస్ జరిగింది. అండ్ విచ్ ఐ రియలీ ఎంజాయ్డ్. ఆ ప్రాసెస్ ఎందుకు జరిగిందంటే మహేష్ హ్యాస్ దట్ క్వాలిటీ టు టేక్ ఇన్పుట్స్ అండ్ ఆ కొలాబరేటివ్గా బెటర్గా టుగెదర్ ఇది ఒక మంచి ఇంకా బెటర్గా చేద్దాం. తనకు కూడా నాకు ఆ క్వాలిటీ చాలా ఇష్టం డైరెక్టర్స్లో. ఇది మనం ఇంకా బెటర్గా చేద్దామనే ఒక హంగర్ ఉంటుంది చూడండి, దట్ ఇన్విటేషనల్ హంగర్. అది నాకు చాలా ఇష్టం. ఏదో రాసేసాము ఇంకా అయిపోయింది, ఇది బాగానే ఉంది అని కాకుండా ఇంకా అది గడిగడికి అన్నిట్లోని వేలు పెడుతున్నాడు, పెద్దానికి సజెషన్లు ఇస్తున్నాడు అని విసుక్కోవడం, అలాంటిది నాకు నెగటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవడం, అది ఇంకా నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు జరగలేదు. నో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ, అలాంటివి లేవు మహేష్ దగ్గర, లేదు అనుదీప్ దగ్గర కానీ అసలు లేదు. వీళ్ళంతా ఏంటంటే బ్రిలియంట్ డైరెక్టర్స్, బ్రిలియంట్ వాయిసెస్, వాళ్ళందరికీ ఒక యూనిక్ వాయిస్ ఉంది. ఈరోజు మహేష్కి కూడా ఇంత పేరు వస్తుందంటే దట్స్ బికాస్ తన సిగ్నేచర్ ఒకటి ఉంది ఈ సినిమాలో. అండ్ దానికి ఇప్పుడు ఒక స్టాండప్ కమేడియన్గా లేదా నా కాస్టింగ్ జరిగినట్టు హ్యూమర్ పరంగా నేను ఏదైతే తీసుకురాగలుగుతానో అదంతా నేను తీసుకొచ్చి తన ముందు పెట్టాను. అండ్ తన కథకి ఏదేది కావాలనేది తను సెలెక్ట్ చేసుకున్నాడు. సో దట్స్ వై ద ఫిల్మ్ హ్యాస్ కమ్ అవుట్ సో వెల్. సో వాట్ యు కాల్ ఫోటో ఫినిష్. కరెక్ట్. సో టీమ్ వర్క్, ఫిల్మ్ మేకింగ్ అనేది ఒక టీమ్ వర్క్, అది వన్ మ్యాన్ గేమ్ కాదు. సో ఆ టీమ్ వర్క్ అనేది రైటింగ్ లెవెల్లో కావచ్చు, ఎగ్జిక్యూషన్ లెవెల్లో కావచ్చు, అందరూ యాజ్ ఎ టీమ్ పనిచేసి ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి ఆడియన్స్. బట్ బేసికల్గా కథ దగ్గరే కదా అంత ఫైనలైజ్ అయిపోయింది, ఆన్ పేపరే. అవును, అంతా కూడా. కాబట్టి ఆ ప్రిలిమినరీ స్టేజ్ వర్కే చాలా ఇంపార్టెంట్. అవును కదా. అవును, మేమంతా అది ప్రాపర్గా ఫైనల్గా అందరూ హ్యాపీ అయ్యి ఒక డ్రాఫ్ట్ బౌండ్ స్క్రిప్ట్ వచ్చిన తర్వాతే సెట్కి వెళ్ళాం.